అప్కమింగ్ సింగర్ విక్రమ్ నాతో పాటు ఉన్నారు. ఆయన తన ఫ్రెండ్స్ రాసిన పాటలకు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చి ఎన్నో మంచి పాటల్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇంతకీ ఆ పాటలేంటో మాకు కూడా పాడి వినిపిస్తారా? అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ. సాహిత్యం చాలా బాగుంది ఆ పాట, అది కూడా పాడండి. రావమ్మ రావమ్మ రా బ్రతుకమ్మ కల్లేమో కాయలుగా సేవోయమ్మ. అన్నమయ్య కీర్తనలు మీరు చాలా బాగా పాడతారు. కొన్ని అన్నమయ్య కీర్తనలు మా కోసం పాడండి. చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల. మీరు రాసిన అమ్మ పాట నేను విన్నాను, ఒక్కసారి మళ్ళీ పాడి వినిపిస్తారా? అమ్మా నన్ను క్షమించు ఓ అక్క నన్ను క్షమించు, ఓ నాన్న నన్ను క్షమించు. మీ టార్గెట్ ఏంటి, ఆశయం ఏంటి? చలో నేను డిప్లొమా మ్యూజిక్ చేసిన తర్వాత ఎంఏ మ్యూజిక్ చేద్దామని ఉంది మేడం. ఎంఏ మ్యూజిక్ చేసి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అన్నమయ్య పాటలు పాడి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన అప్కమింగ్ సింగర్ విక్రమ్ నాతో పాటు ఉన్నారు. ఆయన తన ఫ్రెండ్స్ రాసిన పాటలకు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చి ఎన్నో మంచి పాటల్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు విక్రమ్తో మాట్లాడి ఆయన పాడిన పాటల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే విక్రమ్ గారు. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అన్నమయ్య పాటలు పాడి గిన్నీస్ రికార్డ్స్కి ఎక్కారంటే గ్రేట్ అండి. ఇంతకీ ఆ పాటలేంటో మాకు కూడా పాడి వినిపిస్తారా? అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. నిరిలో నా తలడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు. గొరికోన చెమరించి కోపమే పచరించి, గొరికోన చెమరించి కోపమే పచరించి సారేకుని ఎలుక ఇట్టే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. అద్భుతం. అసలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎందుకు ఇచ్చారు? యాక్చువల్గా ఇది 2020లో జరిగింది మేడం. మాది ప్రాపర్ వరంగల్ మేడం. అక్కడి నుంచి మాది ఒక ట్రూప్ ఉంది మేడం, రైజింగ్ సన్ మ్యూజిక్ అకాడమీ అని చెప్పి వరంగల్లో ఉంది. సో మా స్టూడెంట్స్ అంటే మా గ్రూప్, మాతో పాడే ఫ్రెండ్స్ మేమందరం చెన్నైకి వెళ్ళాం మేడం. అక్కడ త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డు కండక్ట్ చేశారు మేడం. మీరు ఏం చేస్తుంటారు విక్రమ్? నేను ప్రజెంట్ జనరల్ ఫార్మా అని చెర్లపల్లిలో ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను మేడం. సో నాకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం ఫార్మా కంపెనీలో. నేను ఫార్మసీ కంప్లీట్ చేశాను మేడం వరంగల్లోనే. మీరు క్లాసికల్ సింగర్, మ్యూజిక్లో కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా? అవును మేడం. కర్ణాటిక్ వోకల్లో సర్టిఫికేట్ కోర్స్ చేశాను మేడం. ప్రజెంట్ డిప్లొమా పర్సూవింగ్ చేస్తున్నాను మేడం. జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. మీరు రాసిన అమ్మ పాట నేను విన్నాను, ఒక్కసారి మళ్ళీ పాడి వినిపిస్తారా? అమ్మా నన్ను క్షమించు ఓ అక్క నన్ను క్షమించు, ఓ నాన్న నన్ను క్షమించు, ఓ నాన్న నన్ను క్షమించు. మరో జన్మంటూ ఉంటే మీ కడుపులో పుడుతా, చెప్పిందే వింటా నచ్చేలా ఉంటా. పరిపరి విధములు ప్రయత్నములు చేసిన గని ఫలితం లేదాయి, గుండెల్లో బాధ చెప్పేది కాదే. అంతా అయిపోయింది కా తిరిగైతే రాదే. ఓ అమ్మ నాన్న క్షమించే అమ్మా తప్పైతే కాదే.
అంతా అయిపోయింది కా తిరిగైతే రాదే ఓ అమ్మ ఆ ఆ నాన్న ఆ, ఆ. బాగుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు బాధ్యత, అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు. ఆడపిల్ల పెళ్లికి సంబంధించి కూడా మీరు ఒక పాట పాడారు కదా, అవును మేడం. ఆ పాట పాడి వినిపించండి. ఏ ఇంటి రూపమో నా ఇంటి దీపమై నా ఇంటి జాబిలి నా తల్లి రూపమే గుండెల్లో కట్టుకున్న దీపము నా నీవై నా చిట్టిలారి రాజేషు కన్నకు నా చిట్టిలారి నా ఇంటి దీపమైతే నా చిట్టి నా తల్లి నా చిట్టి నా ఊపిరి. సహజంగా అందరూ ప్రేమ పాటలు ఎక్కువగా రాస్తుంటారు, పాడుతూ ఉంటారు. మీరేంటి ఒక ఫెయిల్యూర్ సాంగ్ పాడి బాగా ఫేమస్ అయ్యారు? అంటే యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేడం. యాక్చువల్గా తను శంకర్ అనే పేరు. ఆయన గురించి నేను ఎందుకు చెప్పాలంటే గత 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక డైరెక్షన్గా ఒక లిరిసిస్ట్గా అసలు ఇప్పుడు నేను పాడిన పాటలను కూడా తనే రాశారు మేడం. సో తనకి ఏంటంటే ఒక లైఫ్ని ఒక మ్యారేజ్ అనేది లేకుండా ఏది లేకుండా నేను ఖచ్చితంగా ఒక డైరెక్షన్ అయిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకుంటా, తర్వాత నేను ఒక స్థాయిలో నిలిచిన తర్వాతనే చేస్తానని సో తనకు బాగా సంకల్పం ఉంది మేడం. సో అనుకోకుండా నాకు ఒక ప్రోగ్రాంలో ఆయన మాకు ఫ్రెండ్ ఉంటాడు మేడం. సో తను పరిచయం చేశాడు మాకు. సో ఆయన ద్వారా నేను కొన్ని సాంగ్స్ ఇప్పుడు ఈ పాడిన పాటలన్నీ సో ఆయన దగ్గరుండి లిరిక్స్ రాయిపించి ప్లస్ మ్యూజిక్ కంపోజర్ పేరు వెంకట్ అయినాల మేడం. సో తను కూడా చాలా మ్యూజిక్స్ బాగా చేశాడు బయట. సో ఆయన ఇంట్రడక్షన్ చేసి ఎలా పాడాలి అని దగ్గరుండి పాడిపించిండు మేడం. ఒక్కసారి ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మా కోసం కూడా పాడండి. ప్రాణమ ప్రాపంచమ నాలోకమైతినే శిల్పమని రూపుకి దాసోహమైతినే అందమ అపురూపమాటు బీటు ఆగనే చెన 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 చెలా చెలి చెమటలొచ్చనే చార్మినారు చార్మి చెమ్మక్కుమంటినే ఓల్డ్ సిటీ గోల్డ్ డైమండ్ ఫ్లవర్ వేమైన ప్రాణమ ప్రాపంచమ నాలోకమైతినే శిల్పమని రూపుకి దాసోహమైతినే అందమ అపురూపమాటు బీటు ఆగనే చెన 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 చెలి చెమటలొచ్చనే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ. దాని మీద కూడా మీరు పాట పాడారు కదా, మీ ఫ్రెండ్ రాసారా ఆ పాట? ఆ పాట కూడా శంకర్ ఆయనే రాశారండి. సాహిత్యం చాలా బాగుంది ఆ పాట, అది కూడా పాడండి. రావమ్మ రావమ్మ రా బ్రతుకమ్మ కల్లేమో కాయలుగా సేవోయమ్మ నీ పుట్టిన రోజాని మా ఇంటికొస్తవాని మేమాగమాగమాయి ఓ అపోజె పోజేసి 101 పూలు తెచ్చి కోటొక్క పూజలకు ఇక శిరో నరో పెట్టి ఇక సిద్ధమైనాము రావమ్మ రావమ్మ రా బతుకమ్మ కల్లేమో కాయలుగా సేవోయమ్మ. మీరు ఇది టీం వర్క్ చేస్తూ ఆల్బమ్స్ బయటకు తీసుకొస్తున్నారు కదా? అవును మేడం. ఆగం ప్రొడక్షన్ అని సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు మేడం. సో ఆయనతో నేను కొలాబరేట్ అయ్యి కొన్ని సాంగ్స్ రాసి లిరిక్స్ కూడా ఒక్కటికి 2 సార్లు ఒక 10 టైమ్స్ చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అవన్నీ చూసుకొని మేము చేసాం మేడం. ఆగం ప్రొడక్షన్లో ఇప్పుడు మా ఈ సాంగ్స్ ఏమైతే పాడినామో అన్నీ ఉంటాయి మేడం. సో ఇవి కాకుండా నేను బయట కూడా ఈ త్యాగరాజ గాన సభలో రవీంద్ర భారత్లో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం మేడం. మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా చాలా వరకు వెళ్ళాను మేడం, సింగింగ్ కాంపిటీషన్స్. సో పిల్లలకు కూడా మ్యూజిక్ కూడా చెప్తాను మేడం. నేను కర్ణాటిక్ వోకల్ కూడా పిల్లలకు చెప్తాను మేడం. ఓ వైపు జాబ్ చేస్తూ ఇంకొక వైపు మ్యూజిక్ ప్రపంచంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. అన్నమయ్య కీర్తనలు మీరు చాలా బాగా పాడతారు, కొన్ని అన్నమయ్య కీర్తనలు మా కోసం పాడండి. చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల
చక్కని తల్లికి చాంగుబలా కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబల కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబల పలుకుల సొంపుల బతితో గసరిడి చెలముల ఎలుకకు చాంగుబల పలుకుల సొంపుల బతితో కసరిడి చెలముల ఎలుకకు చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల బల బల. మీరు బాగా ఇష్టంగా పాడే అన్నమయ్య కీర్తన ఏంటి? నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన నరనిధ శరీర నమో నమో నారాయణతే నమో నమో. మీ టార్గెట్ ఏంటి? ఆశయం ఏంటి? మేడం యాక్చువల్గా నేను డిప్లొమా మ్యూజిక్ చేసిన తర్వాత ఎంఏ మ్యూజిక్ చేద్దామని ఉంది మేడం. ఎంఏ మ్యూజిక్ చేసి ఎలాగైనా ఒక సినిమాలో పాడాలి. సో నా ఫుల్ టైం కెరియర్గా ఒక మ్యూజిక్ ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక సింగర్గా కొన్ని సాంగ్స్ పాడాలని నా మెయిన్ ఆపర్చునిటీగా మేడం. మరి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారా? అది చేస్తున్నా మేడం, చిన్నగా ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ఇంకా చాలా ప్రాక్టీస్ అవసరం ఉంది మేడం. సో ప్రాక్టీస్ చేస్తా మేడం. కానీ మంచి వాయిస్ ఉంది మీకు. ఖచ్చితంగా ఇలా ప్రయత్నిస్తే అవకాశాలు కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ విక్రమ్. థ్యాంక్ యూ మేడం.